లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ 29. కనికరము గల కన్నీళ్ళు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలిలో కనబడును గదా. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనము. క్రైస్తవ జీవితంలో కన్నీళ్ళు ఉంటాయి. అవి కనికరముతో కూడిన కన్నీళ్ళు. అవి ఇతరుల కొరకైన ప్రేమతో నిండిన కన్నీళ్ళు. అవి చాలా ప్రశస్తమైన కన్నీళ్ళు. దేవుడు వాటిని తన బుడ్డిలో దాచి ఉంచును. పిడికెడు విత్తనముల చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. కీర్తనల గ్రంథం 126వ అధ్యాయము 8వ వచనం. క్షయవ్యాధితో మరణించబోతున్నానని తలంచిన ఒక సండే స్కూల్ టీచరు తన తరగతి గదిలోని విద్యార్థులను అందరినీ దర్శించాలని ప్రతి ఒక్కరి యొద్దకు వెళ్ళాడు. వారిలో ఒకడు చెప్పుల అంగడిలో నుండగా అక్కడికి వెళ్ళాడు. అతని పేరు డిఎల్ మూడీ. మూడీతో మాట్లాడి అతడు నిన్ను నీవు యేసుకు లోబరుచుకోవాలి అని చెప్పాడు. చావసిద్ధంగా ఉన్న ఆ టీచరు హృదయపూర్వకముగా మూడీని బ్రతిమాలుట వలన ఆ చెప్పుల షాపులోనే మూడీ తనను తాను యేసుకు సమర్పించుకున్నాడు. ఒక సామాన్యమైన సండే స్కూల్ టీచరు అయినప్పటికీ ఎలాంటి చైతన్యాన్ని కలిగించాడో చూడండి. మూడీ ద్వారాను ఆయన రచనల ద్వారాను ఎన్ని వేల జీవితాలు ప్రభావింపబడినాయి. ఇంగ్లాండ్లోను స్కాట్లాండ్లోను గొప్ప ఉద్యమం వచ్చుట వలన వేలకు వేలు ఆత్మలు రక్షింపబడ్డాయి. వారిలో సిటీ స్టడ్ గారి తండ్రి ఒకరు. సిటీ స్టడ్ మిషన్ నుండి అనేక వేల మిషనరీలు పంపబడ్డారు. చికాగోలోని మూడీ బైబిల్ విద్యాలయం నుండి వేల కొలది మిషనరీలు పంపబడ్డారు. చూడగల కన్ను, వినగల చెవి నీకు ఉంటే చుట్టూ ఉన్న దుస్థితిని చూచి నీవు ఆక్రందన చేస్తావు. నేడు వార్తల పిచ్చితోనూ టెలివిజన్ పిచ్చితోనూ ఉన్న ఈ ప్రపంచములో ప్రజల హృదయాలు కఠినముగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. వారు తుఫాను, భూకంపములను చూచి 2 నిమిషములు వారి భుజాలను ఎగురవేస్తారు. తరువాత దాన్నంతా మర్చిపోతారు. నశించిపోయే ఆత్మల విషయమై కనికరము లేదు. పేదవారు, అవసరతలో ఉన్నవారితో ఎటువంటి సంబంధము లేదు. వారెలా పోతే నాకేమి అని నీవు చెప్పలేవు. ఒక క్రైస్తవుడు ఎన్నడూ అలా చెప్పలేడు. జాషువా డానియల్ గారు.